హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నాము. మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ అయితే ఉన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జోన్ 4 చైర్మన్ అండ్ అలాగే సంఘ సేవకులు అండ్ అలాగే రాజకీయ విశ్లేషకులు అండ్ అలాగే ప్రముఖ న్యాయవాది పాలిశెట్టి మధుబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది అండ్ మీరు రాజకీయాల్లోకి ఎలా మొదలు పెట్టారు సార్? ప్రయాణం ఎలా ఉంది మీ రాజకీయ ప్రయాణం అనేది? మాది తామాడ విలేజ్. అక్కడ మా నాన్నగారు సర్పంచ్గా సుమారు 45 సంవత్సరాలు బోర్డు మెంబర్గా, బోర్డు ఎప్పుడైతే పంచాయతీ బోర్డు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా 45 సంవత్సరాలు కూడా సర్పంచ్గా చేశారు. ఆయన కాదు అనుకున్నప్పుడు తప్ప 1-2 సార్లు వాళ్ళకి సపోర్ట్ చేసి నిలబెట్టడం జరిగింది. ఆ 45 సంవత్సరాల జీవితంలో చాలా సర్వీసెస్ అక్కడ ఆ గ్రామానికి కానీ ఆ చుట్టుపక్కల గ్రామానికి కానీ చాలా సేవల్ని ఆయన రాజకీయంగా చేయటం జరిగింది. అంటే సార్, మీకు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? అసలు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? మీ నాన్నగారి వల్ల వచ్చింది? మా నాన్నగారు 2001లో సర్పంచ్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీని 2001లో ఎలక్ట్ అయిన తర్వాత నాన్నగారికి కొంచెం ఏజ్ వలన నా సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు సపోర్ట్ చేయాలి, నువ్వు అక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలి అని చెప్పేసి చెప్పడంతో నేనేమో నాన్నగారికి సపోర్టివ్గా వెళ్ళి ప్రజలతో అటాచ్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఈ రాజకీయ ప్రయాణం అనేది ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు సార్ రావడం? నేను 2001లో నా రాజకీయ ప్రస్థానం మా గ్రామం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ షెడ్ చైర్మన్గా ఫస్ట్ నేను చేయడం జరిగింది. అక్కడి నుంచి వాటర్ షెడ్ చైర్మన్ అయిన తర్వాత ప్రజలతో అటాచ్మెంట్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. వాళ్ళు 2006 మా నాన్నగారు పదవి అయిపోయినప్పటికీ వాళ్ళు ఇంకా ఎక్కువ మనతో అటాచ్ అవ్వడం వలన వాళ్ళు మళ్ళీ మీరే సర్పంచ్గా ఉండాలి అని చెప్పేసి మనల్ని ప్రోత్సహించారు. దాంతో లేడీ రిజర్వేషన్ రావడంతో నా వైఫ్ సర్పంచ్గా అప్పుడు నిలబడటం జరిగింది. గెలిచాం. 2006 నుంచి అలాగే 2013 వరకు మా మిస్సెస్ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో కూడా నేను చాలా ఉత్సాహంగా పనిచేయటం వలన ఒక సర్పంచ్గా తామడ గ్రామంలో ఉన్నప్పటికీ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎలక్ట్ చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా అనేకమైన యూత్ని అంతటికీ మొత్తం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, అప్పుడు మీకు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చాలా ప్రజలకి చాలా అనుకూలంగా హ్యాపీగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారితోని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారితోని తర్వాత రోషయ్య గారితోని అందరు ముఖ్యమంత్రులతో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో పనిచేసాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఆయన చాలా వరకు గ్రామాల్లో వెళ్ళి పల్లె నిద్ర గట్ట చేసినప్పుడు కూడా ముందెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఆ రోజు ఉన్న మినిస్టర్ గారు ధర్మన ప్రసాద్ గారు నాకు చెప్పడంతో నేను చేయడం జరిగింది. అంటే చాలా ఒడిదుడుకులు అనేది తట్టుకొని మరి మీరు ఈ స్థాయికి వచ్చారు కదా, మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు? రాజకీయం అంటే కొంత వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి. రాజకీయం అయిన తర్వాత చాలా వరకు అందరికీ ఇబ్బందులు ఉంటాయి. నేను 2001లో నేను స్టార్ట్ అయినప్పుడైతే రాజకీయంగా చాలా టైం స్పెండ్ చేశాను. శ్రీకాకుళంలో ఉన్నప్పటికి కూడా మా విలేజ్ వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని వాళ్ళకి ఎప్పుడైతే మనం జవాబుదారీగా ప్రజలకు ఉంటామో అప్పుడే ఎవరినైనా గుర్తిస్తారు, మంచి పేరు వస్తుంది. మనం చదువుకోవడం వలన న్యాయవాది వృత్తి కూడా చేయటం వలన ప్రజలు మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. దానికి తోడుగా మనం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఒక సర్పంచ్గా ఎన్నికయ్యాము అంటే మనకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళతో
సత్సంబంధాలు నెలకొల్పాం. సార్ అంటే మీకు ఈ శ్రీకాకుళం జిల్లాలో పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, కానీ మీరు ఈ న్యాయవాది పదవిలో ఏదైతే ఉన్నారో ఆ టైంలో చాలా మందికి చాలా పోరాటాలు చేశారంట ప్రజలకి. సో అది నిజమే అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మా అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి రాజాం దగ్గర పాదయాత్రలో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే జూనియర్ న్యాయవాదులకి అలాగే వారికి బుక్స్, తర్వాత జూనియర్గా జాయిన్ అయినప్పుడు 3-4 ఇయర్స్ వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరికీ కూడా స్కాలర్షిప్స్ అవి కూడా న్యాయవాదులకి వాళ్ళు జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి ఆయన వెంటనే జీవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. అది ఒక న్యాయవాదిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు అన్ని ఛానల్స్లో వచ్చింది. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా ఆయన చక్కగా న్యాయవాదుల్ని సపోర్ట్ చేయడం నా వలన ఆయన వాళ్ళకి ఒక ఇదయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈ జేసీఏ అంటే అసలు ఏంటి, అండ్ ఇంతకుముందు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అసలు ఇప్పుడు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్లో నేను 2012లో ప్రెసిడెంట్గా చేశాను. ఇది ఇండివిజువల్గా ఒక వ్యక్తి డెవలప్ అయితే సమాజంలో సర్వీస్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయ్యాం. 2012లో ప్రెసిడెంట్గా హాంకాంగ్, మకావో దేశాలు తిరిగి మన భారతదేశ చరిత్రని అక్కడ ఇనుమడింపు చేసాం. అదేవిధంగా విద్యార్థులకి, యువతకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్కూల్స్లో టైం మేనేజ్మెంటు, తర్వాత ఎగ్జామ్ స్ట్రెస్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఒక వ్యక్తి సమాజంలో ఒక సీఈఓగా ఒక ఉద్యోగం వస్తే దాన్ని ఆర్గనైజ్ చేయలేడు. కాబట్టి ఇవన్నీ చేయటం వలన ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తోడ్పడుతుంది. ఇందులో నేను సుమారుగా 12 సంవత్సరాలుగా ఆర్గనైజేషన్లో ఉన్నాను. అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది. జోన్ 4 జోన్ వైస్ ప్రెసిడెంట్గా చేసాము. ఇప్పుడు జేఏసీ అల్యూమినీ క్లబ్ అని ఇంటర్నేషనల్ అది ఆర్గనైజేషన్లో ఒక జేఏసీ ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆ క్లబ్ స్టార్ట్ అయింది. దానికి ఇప్పుడు నేను జోన్ చైర్మన్గా ఉన్నాను. జోన్ చైర్మన్గా రేపు డిసెంబర్ 1ని కూడా మధురం జోన్ కాన్ఫరెన్స్ అని కూడా వైజాగ్లో శ్రీకన్య ఫార్చ్యూన్లో నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి ఎవరైతే పేదలు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా సర్వీస్ కార్యక్రమాలు నిర్వహించడానికి అవుతుంది. జేసీఐ ఇండియా కూడా స్కాలర్షిప్స్ రూపంలో మనం ఏవైతే డొనేషన్స్ పే చేసామో స్కాలర్షిప్స్ రూపంలో కూడా విద్యార్థులకి ఎంకరేజ్ చేయడానికి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అత్యంత ఉన్నతమైన ఏవైతే అవార్డులు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్నాం. నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ అవార్డు, అలాగే సిద్ధయ్య మెమోరియల్ అవార్డు, తర్వాత ఆనిముత్యం అవార్డు, అదేవిధంగా కమల్ పత్ర, దిస్ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ అవార్డు. కమల్ పత్ర అవార్డు కూడా ఇందులో జోన్ 4కి నేను తీసుకోవడం జరిగింది. జేఏసీ జోన్ చైర్మన్గా కూడా మొన్న గోవాలో జరిగిన కాన్ఫరెన్స్లో కూడా నేషనల్ చైర్మన్ ద్వారా ఒక 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ కాంబోడియాలో కూడా నేను వెళ్ళటం జరిగింది. అంతకుముందు హాంకాంగ్, మకావో ఎలా వెళ్ళామో మొన్న కూడా కాంబోడియా వెళ్ళటం జరిగింది. అలాగే అత్యంత నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడైతే జరిగాయో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, అలాగే ఈ విధంగా తిరగటం జరిగింది. సార్ అంటే రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చారు. అసలు మీ రాజకీయ ప్రయాణం అనేది ఎలా ఉంది? ఇప్పుడు మన ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి లావేరు మండలంలో తామాడ గ్రామం ఉంది. కానీ నేను మాత్రం శ్రీకాకుళం నుంచి తామాడ వెళ్తూ ఇక్కడ న్యాయవాది వృత్తిని చేస్తూ అక్కడ సర్పంచ్గా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అందుబాటులో ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళకు అందుబాటులోకి వెళ్ళి
వాళ్ళకి ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే సచివాలయాలు ఇచ్చారో సచివాలయాలకి నా సొంతంగా నేను అక్కడ సుమారు 7 సెంట్ల స్థలాన్ని ఒక ఇంచుమించు 14 లక్షల రూపాయలు వాల్యూ చేసే స్థలాన్ని మనకు పంచాయతీకి కేటాయించి నేనే సొంతంగా అక్కడ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది జీవితంలో. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి సమాజంలో మీ ఊరికి ఏం చేశావు అనేసనంటే ఇది చూపించుకునే రాజకీయంగా ఇది చూపించుకునేటట్లు ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా ఫాదరు చాలా వరకు అక్కడ బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ స్థలానికి కానీ ఒక ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్స్ కానీ మా ఫాదర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా శ్రీ విజయదుర్గ భవానీ మాత ఆలయాన్ని కూడా అక్కడ నా ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా ప్రాణప్రతిష్ఠ ఆ రోజు చేయడం జరిగింది. ఈ రోజు కూడా దసరా రోజు కానీ లేకపోతే మామూలుగా వార్షికోత్సవం కూడా జరిపించడం జరుగుతుంది. అది కూడా ఆధ్యాత్మికంగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ విధంగా నేను రాజకీయంగా చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో కూడా కీలకమైన పదవుల్ని అంటే ప్రచార కమిటీ అధ్యక్షుడిగా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు 10 నియోజకవర్గాల్లో లాస్ట్లో మీటింగ్కి మీడియా కన్వీనర్గా మీడియాకు సపోర్ట్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో సుమారు 30 రోజులు ఇక్కడ టోటల్గా 45 రోజులు పాల్గొంటే 30 రోజులు పాదయాత్రలో నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సుమారు 6 సంవత్సరాలు ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేశాను. అంటే పార్టీ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఇన్ని సంవత్సరాలు వైసీపీ తరపున కష్టపడ్డారు, మరి మీకు ఏదైనా గుర్తింపు అనేది ఉందా సార్? ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నేను చాలా కష్టపడ్డాను. కొన్ని సంవత్సరాలుగా పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి నేను చాలా కష్టపడ్డాను. ప్రతిరోజు పార్టీకి నా ఇంటి దగ్గర ఫ్యామిలీ కన్నా పార్టీకి ఎక్కువ నేను సర్వీస్ చేశాను. కానీ పార్టీ మరి ఎందుకో కానీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ చాలా వరకు గుర్తించలేదు. అదే నానుడి బయట కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది కొంచెం మైనస్గా జగన్మోహన్ రెడ్డికి రిఫ్లెక్ట్ కొట్టిందనేసి నేనైతే అనుకుంటున్నాను. నా విషయానికి వస్తే నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడ మినిస్టర్ గారు నాకు పిలవడం చేశారు. అప్పుడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఏదైతే అప్పచెప్పితే మధుబాబు ఇది నీ బాధ్యత నువ్వు చేయాలి అని చెప్పడంతో నేను వెనక్కి తిరిగి చూడకుండా నేను అదే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కష్టపడ్డాను. నాలా ఇలా కష్టపడిన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒక జెండా మోయినోళ్ళకి కూడా ఈరోజు గుర్తించింది. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక జెండా ఎవరైతే పార్టీకి మోయలేదో వాళ్ళని గుర్తించింది తప్ప పార్టీకి నిరంతరం కష్టపడిన వాళ్ళని ఎవరికి గుర్తించలేదు. అది ఎందుకు వాళ్ళ కాన్సెప్ట్ ఆ విధంగా తీసుకున్నారో, ఏ విధంగా ఎక్కడి నుంచి సలహాలు వస్తున్నాయి అన్నది మనకు తెలియదు. కానీ వాళ్ళైతే మాత్రం ఈ తప్పిదాన్ని చేశారు. ఆ తప్పిదం వలన ఈరోజు ప్రతిపక్షంలో కూడా వాళ్ళు కూర్చోవలసి వచ్చింది. దానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా నేనైతే చాలా చింతిస్తున్నాను. అంటే మీరు బాధపడుతున్నారు, చింతిస్తున్నాను అంటున్నారు కదా, అయితే మరి ఫ్యూచర్లో ఏదైనా పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇదే పార్టీలో ఏమైనా కంటిన్యూ అవుతారా సార్? నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నేను వైస్ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చేశాను. ఎంతో సర్వీస్ చేశాను. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఒకవేళ నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. నాయకుల్ని వదులుకుంటే ఏ పార్టీ కూడా మనుగడ ఉండదు.
అలాంటప్పుడు ఎవరైతే గుర్తిస్తారో, ఏ పార్టీ అయినా మనల్ని గుర్తిస్తుందో, మన సర్వీసులను గుర్తిస్తుందో, ఆ గుర్తించిన ప్రకారము భవిష్యత్తు తరాలకి, మన ప్రజలకి సర్వీస్ అలవాటు అయిపోయింది కాబట్టి ఆ సర్వీస్ చేయడానికి ఎవరైతే ప్రోత్సహిస్తారో ఆ ప్రోత్సహించిన ప్రకారము మన నిర్ణయాలు ఉంటాయి. ఆ ప్రోత్సహించిన దాని ప్రకారము ఎవరైనా మనకి ఈ విధంగా మన సర్వీస్ మీరు చేయండి, మీ సర్వీస్ మేము చూసాము అని గుర్తించినట్లయితే డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ప్రజలకు సర్వీస్ చేయడానికి పార్టీ మారుతాను అని చెప్పను. కానీ అది ఒకవేళ నాకు ఆహ్వానం వచ్చినట్లయితే నేను ఒకసారి మా ప్రజలందరినీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ప్రజల నిర్ణయం తీసుకుంటారు. ప్రజల నిర్ణయం ఎందుకంటే ప్రజలు మనకి ఇన్ని రోజులు ఒక మ్యాండేటరీ ఇచ్చి మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పారు. ఇంకొకటి కూడా, పార్టీ కండా ఎప్పుడు కూడా నా ట్యాగ్ లైన్ మధుబాబు ట్యాగ్ లైన్. పార్టీ నాకు సపోర్టింగ్, ఏ పార్టీ సపోర్ట్ ఉన్నా నా ఇండివిజువాలిటీగా ఎక్కువ నేను సర్వీస్ కార్యక్రమాలు, మీరంతా ఇవన్నీ చూశారు, సర్వీస్ కార్యక్రమాలు అవన్నీ చేస్తూ నేను ఈ స్థాయికి వచ్చాను. ఎప్పుడూ కూడా నేను ఇండివిజువల్గానే ఉంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా డెవలప్మెంట్స్ చేశారు. ఆ డెవలప్మెంట్స్ కూడా నేను లైక్ చేస్తాను. ఎందుకంటే నాడు నేడు స్కూల్స్ కానీ, లేకపోతే ఇంకా ప్రజలకి పెన్షన్ ఇవ్వటంలో కానీ, లేదా అమ్మఒడి కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ మంచి కార్యక్రమాలు చేశారు. కానీ కొన్ని తప్పులు చేయడం వలన ఈ విధంగా అయింది. అందువలన ఆయన కూడా భవిష్యత్తులో అంటే 4 సంవత్సరాల్లో ఏమైనా మారగలిగితే కొంచెం పార్టీకి మనుగడ ఉంటుంది, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి మనం కూడా మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, అంతే అంటారు. గడిచిన గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది, అలాగే ఈ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఎలా ఉంది, అసలు ఈ సూపర్ 6 పథకాల పరిస్థితి ఏమంటారు? అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా వరకు అభివృద్ధి జరిగింది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు, పాదయాత్రలో ఏవైతే పాదయాత్ర అప్పుడు వాళ్ళకి పథకాలు అమలు చేస్తానని చెప్పారు. ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పింది మేనిఫెస్టోలో పెట్టి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 96% పథకాలని అమలు చేశారు మేనిఫెస్టోలో ఉన్నవన్నీ. ఆ పథకాలన్నీ అమలు చేస్తే, సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అమలు చేస్తే, ప్రజలైతే ఒక సంక్షేమమే కాదు వేరే ప్రచారాల వలన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తీసుకురాలేదు, ప్రజలు గుర్తించలేదు. అందువలన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. అంటే పథకాలు అనేది గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇచ్చారు, కానీ ఆ గత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రాలేదంటారు రాజకీయంలోకి? అంటే ఎందుకు గెలవలేదు ఈరోజా? ఎందుకు గెలవలేదు అంటే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే అమలు చేస్తే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి, డెవలప్మెంట్స్ ఉండాలి. అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి, ఫ్యాక్టరీస్ రావాలి, తర్వాత ఏ విధమైన ప్రజలకి అంటే సంపద క్రియేట్ అవ్వాలి తప్ప ఉన్న అమౌంట్స్ ఏదైతే అబవ్ యావరేజ్ పీపుల్ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారో అవన్నీ పేద ప్రజలకి అందిస్తున్నారు అన్న భావం ప్రతి ఒక్క వ్యక్తిలో కలగటం వలన సరే ఆల్టర్నేటివ్ చూద్దాము, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వేరే ప్రభుత్వానికి ఓటు వేద్దామని చెప్పేసి ప్రజలు ఓటు వేయడం జరిగింది. తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే, మరి అలా అయితే సూపర్ 6 అన్నారు. ఈ సూపర్ 6లో ఈ గ్యాస్ ఫ్రీ అని చెప్పేసి అన్నారు, బట్ ముందు పేమెంట్ చేయించుకుంటున్నారు కదా, మరి అదంతా ఏంటి? సూపర్ 6 అంటే వాళ్ళు నిజంగా అధికారంలోకి వస్తామని అనుకోకుండా ఆ సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సూపర్ 6లో ఇప్పుడు గ్యాస్ ఉంది, గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు, ఛార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులకి అమ్మకు వందనం అన్నారు, అమ్మకు వందనం ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. అదేవిధంగా ఇంకా రైతు రుణమాఫీ అది చేస్తారా లేదా అనేది ఇంకా సుస్పష్టంగా తెలియటం లేదు.
ఈ విధంగా ఒక్క పెన్షన్ అయితే ఇచ్చారు కానీ మిగతా పథకాలు ఏవి ఈ సూపర్ 6లో ఏవి అమలు కావడం లేదు. ఇవి ఏవైతే ప్రజలకి హామీ ఇచ్చారో అవి అమలు కానప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద గత ప్రభుత్వం ఇంపార్టెంటు, ఈ ప్రభుత్వం తాలూకా ఇంపార్టెన్స్ చూసుకొని ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. దానికి సరైన టైంలో సరైనగా సమాధానం చెప్తారు. అందువలన ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభుత్వంలోకి వచ్చారో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నారో, హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అంటే రేపు 2029కి ఎలక్షన్ టైం వస్తుంది కదా, అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలతో ఉంది. ఇప్పుడు ఈయన నేను సంపద క్రియేట్ చేస్తాను అని ప్రజల్ని చెప్పడం జరిగింది, తద్వారా అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలకి సంపద సృష్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించకుండా ప్రజలకు కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా, అదేవిధంగా సంపద సృష్టించకుండా చేసినట్లయితే డెఫినెట్గా ప్రజలు మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ పార్టీకి ఎప్పుడైనా చూస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కన్నా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వేస్తే నేను గెలిచేస్తాను, 175 సీట్లు వస్తాయి అన్న భ్రమలో ఈ పోటీ చేశారు. కానీ నేనైతే ఏమంటానంటే ఆ వెనకనున్న ఐపాక్ టీం కానీ లేకపోతే వాలంటీర్స్ వ్యవస్థ వలన కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయ్యేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాల్లో ఈ సుమారు ఆరు ప్రదేశాల్లోనే ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఒక 100 నియోజకవర్గాలు తిరిగి ఉంటే ఆయనకు డెఫినెట్గా ప్లస్ అయ్యేదని నేనైతే అనుకుంటున్నాను. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఏ విధంగా ఆలోచిస్తున్నారని, ఎప్పుడైనా ప్రజలకి ఆలోచనకు అనుగుణంగా ఎవరైతే నాయకుడు పనిచేస్తాడో ఆయనే రేపొద్దున్న ముఖ్యమంత్రి అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అయితే మీరు అనొచ్చు ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ఆయన చేశారు కదండి 5 సంవత్సరాలు అనొచ్చు. కానీ 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన పాదయాత్ర వలన ఆయనకి ప్లస్ అయింది. కానీ గవర్నమెంట్ చేతిలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైనా గవర్నమెంట్ చేతిలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉండి ప్రజలకు ఏవైతే ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వాలంటీర్స్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్కి శాలరీస్ అంటే వాళ్ళని తీసేయమనేసి కూడా చెప్పారు కదా, మరి దానిపైన మీరేమంటారు? వాళ్ళు అయితే హామీ ఇచ్చారు వాలంటీర్స్కి 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పేసి. కానీ ఇప్పుడు వాలంటీర్స్ అనే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. వాలంటీర్స్కి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ చంద్రబాబు నాయుడు విషయంలో అది వేస్ట్ అని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, మనం దానికి ఏం చేయలేము. సార్, ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఇరు పార్టీలకి పోటాపోటీ అనేది జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బడ్జెట్ సమావేశాలు తీసుకుంటే మొన్న ఏవైతే వీళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకి బడ్జెట్కి అసలు తేడా ఉంది. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేసింది ప్రతిపక్షం తరపు నుంచి. ఎందుకంటే వీళ్ళు ఏ పథకాలు అమలు చేయలేదు ఒకటి. రెండోది, ఒక సంవత్సరం మొత్తంలో ఏ పథకాలకి ఎంత కావాలి అన్న విషయాన్ని బడ్జెట్లో కరెక్ట్గా ప్రవేశపెట్టలేదు. అందువలన ప్రవేశపెట్టకపోవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ముఖ్యంగా బడ్జెట్లో మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ అనేసి హామీ ఇచ్చారు, అదైతే ఇప్పటికి 150 days అయింది, ఇప్పటికి కూడా అది పథకం అమలు చేయట్లేదు. కనీసం బడ్జెట్లో కూడా ఏది ప్రవేశపెట్టకుండా వాళ్ళేమో తాత్కారం చేస్తున్నారు. అదేవిధంగా ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా తాత్కారం చేస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ బడ్జెట్ సమావేశాల గురించి
వ్యతిరేకిస్తున్నారు. అందుకే పోటాపోటీగా జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలకు కానీ అసెంబ్లీకి రావటం లేదు అన్న విషయం తీసుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు కూడా నేను సమావేశాలకి రాను అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే 2013లో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు రానని చెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మొన్న 2019 నుంచి 24 వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాలకు రానని వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరికీ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి అయితేనే వస్తాను అనడం అన్నది చాలా తప్పది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, ప్రతిపక్ష నాయకుడిగా అయినా, ఒక ఎమ్మెల్యేగా అయినా, మన కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేగా అవుతున్నాం కాబట్టి ప్రజలు మాజీ ముఖ్యమంత్రులుగా వీళ్ళు గౌరవించారు కాబట్టి ముఖ్యమంత్రిగా అయినా కాకపోయినా వచ్చి ప్రజల వైపు నిలబడి పోరాడాల్సిన అవసరం ఉంది. పాలకపక్షం ఏదైతే పొరపాట్లు చేస్తుందో లోటుపాట్లని ప్రతిపక్షం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలకపక్షం కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ ప్రజల దగ్గర విలువ ఉంటుంది కాబట్టి వాళ్ళ తాలూకా లోటుపాట్లన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల వైపు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. సో చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.